'ఎల్2 ఎంపోరియం' సినిమాను గురించి వివాదం చాలా ఆశ్చర్యకరంగా ఉంది వివాదం. ఎందుకంటే సినిమా అనేది సామాజికానికి, సమాజంలో జరుగుతున్న అనేక సందర్భాలకి, సన్నివేశాలకి దర్పణం వంటిది సినిమా. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సినిమాలో ఎవరు ఇలాంటి కథాంశాలు తీసుకుంటున్నప్పుడు సమస్యాత్మకమైనవి సమాజంలో జరుగుతాయి తీసుకున్నప్పుడు ఆ నిజాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. నిజంగా చెప్పడం జరిగినట్టు చెప్పడానికే ప్రయత్నిస్తారు. ఇప్పుడు దాంట్లో చెప్పిన సన్నివేశాలు, చెప్తున్న సందర్భాలు అన్నీ సమాజంలో ఉన్నవే. కానీ ఆ అలాంటి నిజంగా ఉన్నా సరే అది చెప్పకూడదు. చెప్పటం వల్ల మా 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 మనసులు గాయపడతాయి. ఇలాంటియన్నీ వస్తా ఉంటాయి. అయి నేను 8 ఏళ్ళు సెన్సార్ మెంబర్‌గా ఒక 9 ఏళ్ళు పనిచేసిన వాడిని. సెన్సార్ వోళ్ళు అంత ఈజీగా ఇలాంటి వివాదాస్పదమైన విషయాలున్నప్పుడు చాలా జాగ్రత్తగా నలుగురు మెంబర్సు ఒక ఆఫీసరు నలుగురు చాలా క్షుణ్ణంగా ఆ రూల్స్, రెగ్యులేషన్స్ పక్కన పెట్టుకొని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇది అలౌడు నిజానికి దగ్గరగా ఉంది. నిజమైనది. దీంట్లో ఆధారపూర్వకతోనే ఉన్నాయి. ఇది అభూత కల్పనలు కాదు. అనవసరపు చర్చ కాదు. ఈ సమాజంలో జరుగుతున్న చర్చే. ఇలాంటియన్నీ విశదీకరించి, విశ్లేషించే సర్టిఫికేట్ ఇస్తారు. అలా సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని నా మనసు గాయపడింది, నీ మనసు కొన్ని నిజాలు స్వీకరించే మనసు నీకు లేకపోవచ్చు. అందువల్ల నువ్వు స్వీకరించలేకపోవచ్చు. నీకు నువ్వు గాయపడిందంటే కొన్ని జరుగుతున్న సత్యం అది. నగ్న సత్యం. సత్యాలే దాంట్లో చెప్పారని నమ్ముతున్నాను నేను. ఆ డైరెక్టర్ గాని, ఎందుకు గతంలో 'లూసిఫర్ 1' గాని తీసినప్పుడు గాని చాలా నిజాలు, చాలా నిజాయితీగా సమాజంలో జరుగుతున్నది. దీంట్లో ఒక మతాన్ని కించపరచాలనో, ఒక రాజకీయ దీన్ని కించపరచాలనో చెప్పిన నేపథ్యం కనపడలా. అదే నేపథ్యంలో ఇప్పుడు ఉన్న దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుస్తున్నాయి. దౌర్భాగ్యమైన మతం పేరు మీద ఆహ్, వివాదాలు జరుగుతున్నాయి. కనుక ఆ నిజాన్ని చెప్పటం ప్రయత్నంలో ఒ ఒక నిజం ఒకళ్ళ గురించి ఒక నిజం ఒక రంగాన్ని గురించి ఒక నిజం చెప్పాలంటే చెప్తారు. దాన్ని మా మనసు గాయపడిందనంటే ఎట్లా? 'మోహన్ లాల్' కూడా అందుకనే క్లీన్‌గా చెప్పేసాడాయన. ఇది కరెక్ట్ కాదు. ఆహ్, బ నేను ఎవరైనా బాధపడుతుంటే క్షమించండి. ఇది ఎవరిని విమర్శించాలని ఇంకోటి కాదు అని చెప్పాడు. కామ్‌గా ఉండాలి. ఇది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది నిజం. దాంట్లో ఉన్నది నిజం. 'మోహన్ లాల్' లాంటి ఒక నటుడు అభూత కల్పనల్ని ఒక కల్పితంగా ఏదో ఎవరి మీద బురద జల్లాలనే దానికి ఆయన చేసే ఆర్టిస్ట్ కాదు. అతని గురించి తెలుసు. అలాగే డైరెక్టర్ కూడా ఏదో ఊహాజనితమైన విమర్శలకి పోయే కాదు. నిజం. జరిగిన సన్నివేశాలు, జరిగిన సందర్భాలను ఆసరాగా తీసుకొని ఆటిల్ని ఎవరి మనసు దేనికైనా గాయపడుతుంది. ప్రతోటికి గాయపడుతుంది. ఇక గాయపడుతోందంటే నిజాలు చెప్పలేం. సినిమాల్లో మంచి విషయాలు చెప్పలేవు. కనుక సో, లెట్ అస్ పుట్ ఎన్ ఎండ్ ఫర్ దిస్. ఆ సినిమా నిజాయితీతో కూడిన సినిమా అని నేను నమ్ముతున్నాను. సెన్సార్ వాళ్ళు నిజాయితీతో ఇచ్చుంటారు. ఈ సర్టిఫికేట్ ఇచ్చుంటారు. కనుక దాన్ని ఊరినే కాంట్రవర్సీ చేసి లబ్ధి పొందాలనే ఆలోచన కన్నా దాని మానాన అది వదిలేస్తే ప్రేక్షకులు నిర్ణయిస్తారు దాని మంచి బాగోగుల్ని. థాంక్ యూ.